హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరి అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మానిటైజేషన్ ఫస్ట్ స్టెప్. మనకు మానిటైజేషన్ కదా, అది త్వరగా కంప్లీట్ చేసుకుని ఫర్దర్గా మనం యూట్యూబ్లో ప్రొసీడ్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ అయితే మనకు తెలియాలండి. కంపల్సరీ ఈ టిప్స్ తెలిస్తే మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. అవేంటో లేట్ చేయకుండా చూసేద్దాం మరి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, మనం ఎంచుకున్న కంటెంట్ అనేది కొంచెం జనాలకి నచ్చే విధంగా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. రొటీన్గా మనం అందరూ చేసేలాగా చేస్తే మనం క్లిక్ అవ్వడం కష్టం అండి. అది ఏ కంటెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ తీసుకోండి. కుకింగ్ అందరూ చేసేలాగా చేస్తే మనకి ఇంపార్టెన్స్ ఏముంటుంది? వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది ఒకటే కదా అని చెప్పేసి అనుకుంటారు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. కొత్త కొత్త రెసిపీస్ పరిచయం చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరే, వీళ్ళ ఛానల్లో అన్ని కొత్త రెసిపీసే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అని వాళ్ళకు కూడా ఒక యాంగ్జైటీ, మళ్ళీ ఎప్పుడు పెడతారా పోస్ట్, మళ్ళీ ఈరోజు ఏం రెసిపీ పెడతారా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. అట్లా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. అలా అయితే త్వరగా క్లిక్ అవుతారండి యూట్యూబ్లో. రొటీన్గా చేస్తే అవ్వరా అంటే అది కూడా అవుతారు, బట్ ఏంటంటే అది టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. కొంచెం డిఫరెంట్గా చేశారంటే కొంతమందికి 6 monthsలో మానిటైజేషన్ అయిపోతుంది, కొంతమందికి 3 monthsలో మానిటైజేషన్ అయిపోతుంది. ఆ 3 monthsలో మానిటైజేషన్ అయిన వాళ్ళు చేసింది ఏంటి అంటే కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేసి ఉంటారు. అట్లా అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ ఏంటి అంటే, మనము ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి. వీడియో మనం అప్లోడ్ చేయడానికి ఒక టైమింగ్ అనేది సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు వీక్కి ఎన్ని వీడియోస్ పెట్టగలరో అదైతే ఫస్ట్ మీరు షెడ్యూల్ అయితే వేసుకోండి అండి. మీ టైంని బట్టి మీరు షెడ్యూల్ అనేది వేసుకోండి. వీక్కి నేను 7 వీడియోస్ పెడతాను, డైలీ పెట్టేస్తాను అని చెప్పేసి అనుకుంటే అది మీ ఇష్టం. మీకు అంటే టైం ఉంటే పెట్టుకోవచ్చు, అలా చాలా మంచిది. అది ఓపిక, టైం 2 ఉండాలి. లేదా డే బై డే పెడతా అన్నా కూడా వీక్కి 3 వీడియోస్ 4 వీడియోస్ అట్లా చూసుకొని మీ టైంని బట్టి పెట్టుకోవాలి. నా సజెషన్ ఏంటి అంటే, మ్యాక్సిమం డైలీ పెట్టే వాళ్ళకి ఓపిక ఉంటే ఓకే, లేదంటే ఒక చిన్న నాకు తెలిసింది నేను పాటించింది మీకు చెప్తున్నాను. డే బై డే పెడితే ఏంటి అంటే మన వీడియోస్ డైలీ పెట్టే వాటికంటే డే బై డే పెట్టిన వాటికి వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. ఇందు గురించి అలా పెడితే ఏంటి అంటే, డే బై డే పెట్టడం వల్ల ఏంటంటే ప్రతిరోజు పెడితే చాలామంది చూడలేకపోవచ్చు. డే బై డే పెట్టడం వల్ల ఏంటంటే ఏదో ఒక టైంలో ఖాళీ ఉన్నప్పుడు వీడియోస్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన వ్యూస్ పెంచుకోవాలి అంటే కనుక మనకి ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి కదండి. దాంట్లో మీరు ఏదైతే రెసిపీ కానీ ఏదైతే మీరు చేస్తున్నది ఉందో దాన్ని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అలా అప్లోడ్ చేస్తే దానివల్ల కొంతమంది మనకి సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తారు. ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. అంటే షార్ట్స్ వల్ల మనకి వాచ్ టైం అనేది ఏమి ఉండదు, కానీ సబ్స్క్రైబర్స్ పెరగడానికి అదొక సోర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంటే కదా. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, అలానే 4000 అవర్స్ వాచ్ టైం అయితే రావాలి కదా, మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే. అలా మనం తీసిన వీడియోని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి షార్ట్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం అప్లోడ్ చేసేస్తాం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్స్గా పెడతాం, ఓకే కదా. ఫస్ట్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దానిలో చూసిన వాచ్ టైం అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది. ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేయటమే కాక ఫేస్బుక్లో కూడా మీరు షేర్ చేసుకుంటే మనకి వ్యూస్ వస్తాయి. అట్లానే సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా కొంచెం పెంచుకోవచ్చు అనమాట. సబ్స్క్రైబర్స్ అది వీడియో నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే కనుక లాంగ్ వీడియోస్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పటికీ పోరండి. షార్ట్ వీడియోస్ వల్ల కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు. బట్ లాంగ్ వీడియోస్ అయితే మనకి ఆ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారనమాట. లాంగ్ వీడియోస్ వల్ల తెచ్చుకోవడానికే ట్రై చేయాలి మనం మ్యాక్సిమం. ఇది వచ్చేసి సెకండ్ టిప్ అనుకోండి. అంటే థర్డ్ టిప్ చూద్దామండి. థర్డ్ టిప్ ఏంటి అంటే, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే త్వరగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవాలి, త్వరగా 4000 అవర్స్ వచ్చేస్తే నాకు ఇంకా అమౌంట్ పడిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, ఒక చిన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఎవరో చేసిన కంటెంట్ దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది మనం చూస్తూ ఉంటాము. అందులో ఒక వీడియో మనకి బాగా నచ్చుతుంది. సో దానికి 1 మిలియన్ వ్యూస్ 2 మిలియన్ వ్యూస్ ఉంటాయి. సో మిలియన్ వ్యూస్లో ఉంది కదా, మనకు కూడా మంచి వ్యూస్ వస్తాయి, ఇది డౌన్లోడ్ చేసుకుని పెట్టేస్తే అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారండి. సో అలా మాత్రం ఎవరు చేయొద్దు. సో అప్పటికప్పుడు అది మీకు వైరల్ అయ్యి ఆ వీడియో 4000 అవర్స్ వాచ్ టైం వచ్చినా సరే మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు. సో మనకి స్ట్రైక్ అనేది పడుతూ ఉందండి, కాపీరైట్ కంటెంట్ అనేది పడుతుంది. సో మానిటైజేషన్ అనేది దానికి ఎలిజిబుల్ కాదనమాట. మీకు 4000 అవర్స్ మీరు కాపీ చేసి నా వీడియో వల్ల వచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ అనేది. సో మన టైం వేస్ట్ అండి. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనేది టైం వేస్ట్ ఇందులో. సో మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే ఎప్పటికైనా సరే మనం కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది, కొంతమందికి లేట్గా అవుతుంది. మన ఓన్ కంటెంట్ అయితే మనకి ఎటువంటి స్ట్రైక్ పడదు, ఎటువంటి కాపీరైట్ కంటెంట్ పడదు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి. నేను చెప్పేది అయితే అదే. అంటే ఓన్ కంటెంట్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం కదా, సో అవి కూడా అంటే మీరు చేస్తే ఓన్ కంటెంటే, చూసినా సరే అదే వీడియో మీరు చూసి చేసినా అది ఓన్ కంటెంటే. కాకపోతే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, సేమ్ వాళ్ళు వీడియోలో ఎలా చేస్తారో అలాగే చేస్తారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా ఒక రెసిపీ తీసుకుందాము, స్వీట్ రెసిపీ కానీ అట్లాంటిది ఏమైనా తీసుకున్నాము, 1 కప్పు ఏదో మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి వాళ్ళు వేశారు, సేమ్ అదే కొలతలు నువ్వు కూడా తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఏంటంటే సేమ్ వాళ్ళకి నీకు మ్యాచ్ అయిపోయినట్టు. ఇప్పుడు మనకేంటంటే మనకి చెకింగ్ అనేది ఉంటుంది అనమాట. యూట్యూబ్ మన వీడియో అప్లోడ్ అయిన తర్వాత అంటే మానిటైజేషన్ అయితే చెకింగ్ అనేది ఉంటుంది, దాంట్లో తెలిసిపోతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే ఇష్యూస్ అనేది వస్తాయి అన్నమాట, కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. మానిటైజేషన్ ఒకవేళ అవ్వకపోతే మనకి కాపీరైట్ అని పడుతుంది, లేదంటే స్ట్రైక్ అని పడుతుంది అనమాట, మన వీడియో పక్కన పడుతుంది. సో కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ లేకపోతే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. అవి ఉంటే మళ్ళీ అవి తీసుకోవాలంటే పెద్ద తలనొప్పి వ్యవహారం అదంతాను. సో చాలా టైం పడుతుంది, మనీ పెట్టి మనీ ఇచ్చి మరీ మనం ఆ స్ట్రైక్లు తీపించుకోవడం, ఆ కాపీరైట్ కంటెంట్ తీయించుకోవడం పెద్ద తలనొప్పి. ఇదేమీ లేకుండా మన ఓన్ కంటెంట్ పెట్టుకున్నాం అనుకోండి, మీరు చూసిన వీడియో అయినా సరే మీ వేలో కొంచెం కొలతలు అటు ఇటుగా చేసి పెట్టారంటే అది మీ ఓన్ కంటెంటే అయిపోతుంది. సో దానికి ఎటువంటి స్ట్రైక్స్ అనేవి పడవండి. సో అదొక్కటి మాత్రం గమనించుకోవాలి. సో అర్థమైందని అనుకుంటున్నాను. మన 3rd టిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4th టిప్కి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి ఏంటి అంటే, సో ఫస్ట్ మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలండి యూట్యూబ్ మీద. అంటే ఎలా చెప్పాలి అంటే ఒక తపన అనేది ఉండాలి. సో నేను ఎలా అయినా సరే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, కష్టపడి సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా కాదు, నా కష్టార్జితం, నా కష్టంతో నేను సక్సెస్ అవ్వాలి అనుకొని అలానే వీడియోస్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఏదో ఒక రోజు మీ వీడియోస్ అనేవి మంచిగా వైరల్ అవుతాయండి. సో ప్రతి ఒక్కరికి ఒక్క లక్కీ వీడియో అనేది ఉంటుంది. సో అనుకుంటారు చాలామంది ఏంటి అంటే, అబ్బా సంవత్సరం నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను, దగ్గర 300 వీడియోస్ చేశాను, నాకు అవ్వలేదు, ఇంకా అవ్వదేమో వదిలేద్దాం అని చెప్పి అనుకోవద్దు. జస్ట్ అంటే ఒక మాట నేను చెప్తానండి, 4-5 సంవత్సరాలుగా కూడా వీడియోస్ చేస్తూ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉన్నారు తెలుసా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇంకా అదొక ప్యాషన్, ఇంకంతే. జస్ట్ మీరు ఒక టైం పెట్టుకోండి, ఒక 1 year అని పెట్టుకోండి, ఓకేనా. 1 yearలో సక్సెస్ అయితే ఓకే, లేదా దానిపైన ఎక్స్ట్రా ఒక 6 months పెట్టుకోండి. 1.5 year కంప్లీట్గా ఇంకా యూట్యూబ్ మీద ఉండండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారండి. మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, మీకు రెవెన్యూ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా రెవెన్యూ వచ్చేస్తే మనకి ఇబ్బంది ఏం లేదు కదా. అంటే రెవెన్యూ స్టార్ట్ అయింది అంటే మనకి టార్గెట్ అనేది ఏం లేదు. ఫస్ట్ మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయాం, 4000 అవర్స్. అట్లానే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పాను కదా ముందే మీకు, షార్ట్స్లో పెట్టుకుంటే అవే వీడియోస్ మనకి చక్కగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో అందులో వైరల్ అయినా కూడా మనకి ఈ షార్ట్స్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది, అది కూడా మనకి బెనిఫిట్, అదొకటి చూసుకోవాలి. అలాగే ఇందులో మన వీడియో యూట్యూబ్లో వైరల్ అయినా కూడా అందు నుంచి మనకి బెనిఫిట్ అమౌంట్ అనేది వస్తుంది కదా. సో ఈ అమౌంట్ అనేది మనకి స్టార్ట్ అయిన తర్వాత మీ వీలుని బట్టి రోజుకు ఒక వీడియో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా డే బై డే ఫస్ట్ నుంచి మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారో అట్లాగా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం వ్యూస్ అనేది చక్కగా
పెంచుకోవాలి, మన ఓన్ కంటెంట్ ద్వారా జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఎప్పుడూ అనుకోవద్దు నాతో పాటు ఛానల్ స్టార్ట్ చేశారు, వాళ్ళది మానిటైజేషన్ అయిపోయింది, నాది అవ్వలేదు అని చెప్పి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. అది అసలు వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయడమే, అంతే. కష్టపడటం మాత్రమే మన వంతు. పైనంతా ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఇంకా అంతే. కష్టపడింది ఏది కూడా వేస్ట్ పోదు నాకు తెలిసి. సో అదొకటి మాత్రం బాగా మైండ్లో పెట్టుకోండి. సో ఇందాక నేను చెప్పాను టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా టైమింగ్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్తే ఏంటి అంటే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ మందికి వ్యూవర్స్కి షేర్ చేస్తుంది అనమాట. సో టైమింగ్ లేకుండా ఒక ఆర్డర్ లేకుండా పెడితే ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏ టైంలో అయితే ఆ టైంలో అలా పెడితే మాత్రం యూట్యూబ్ అనేది సరిగా ప్రమోట్ చేయదు మన వీడియోస్. దానివల్ల మనకి వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు. సో అది మాత్రం కొంచెం గమనించుకోండి. సో ఏదైనా చాలామందికి కుదరక ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా కుదరలేదు అన్న సందర్భాల్లో ఓకే 1 or 2 days అయితే ఏం పర్లేదు. కొంతమంది అంటే 1 month 2 months అట్లా పెట్టేస్తారు. హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు ఏం చేసేది లేదండి. సో మన హెల్త్ తర్వాత ఏదైనా కూడాను. సో మ్యాక్సిమం మనం మన వీడియోస్ వీక్లీ ఎన్నైతే పోస్ట్ చేయగలమో అన్నీ ఏ టైంకి అయితే పోస్ట్ చేయగలమో అదే టైంకి పడేలాగా చూసుకోవాలి. సో అదొక్కటి, ఆ కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ చక్కగా ప్రమోట్ చేస్తుంది. మన వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలి అంటే ఇంకా కొత్త వాళ్ళు రావాలనుకున్నా రావచ్చండి. సో ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా పెద్దదని చెప్పుకోవాలి. సో నేర్చుకుంటే యూట్యూబ్లో చాలా ఉందండి. ఈ కుకింగ్ అనే కాదు, ఇంకా చాలా రకాలు పెడుతూ ఉంటారు. సో ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవటమే ఈ యూట్యూబ్లో. సో నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికీ వీడియో అనేది లెంతీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.